ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, ఎవరైనా దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతుంటే అనంటే దాని అర్థము యథార్థంగా అందులో ఎవ్వరూ కూడా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. కొద్దిమంది బాధపడుతూ ఉంటారు, ఎప్పుడు ఈ దారిద్ర్యం, ఏం దారిద్ర్యం అమ్మా, అసలు మా వల్ల కావట్లేదు, భరించలేకపోతున్నాము, అసలు ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి మేము ఎప్పుడు బయటకు వస్తాము, మాది ఇంత అన్యాయంగా బ్రతుకుతున్నాము, ఇలా వాళ్ళే పాపం బాధపడిపోతూ ఉంటారు. దయచేసి ఎవ్వరు ఎవరిని మీ గురించి మీరు కూడా అలా క్రిటిసైజ్ చేసుకోకండి, చాలా తప్పు నాన్న. తప్పకుండా భగవంతుడు ఒక పరిష్కారము అనేటువంటి చూపిస్తాడు నాన్న. మనం ఒక నమ్మకంతో చేసుకోవాలి. ప్రజెంట్ నేను తెలియజేసేది ఒక 5 మంగళవారాల పాటు మీరు చేయండి. సాయంత్రం పూట ఆంజనేయ స్వామి వారికి దీపారాధన అనేది చేయండి. ఆ దీపారాధన అనేది వీలైనంత వరకు కూడా నువ్వుల నూనెనే చేయండి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి అందులో ఒక 5 నువ్వులు వేయండి. నువ్వులు, జస్ట్ నువ్వులు 1 2 3 4 5, ఒక 5 అంటే 5 నువ్వులు దీపారాధనలో వేయండి చాలు. వేసి ఆ పసుపు కుంకుమ ఒక పువ్వు పెట్టి దీపారాధనకి, అది ఆంజనేయ స్వామి వారి గుడిలో అయినా చేయొచ్చు, లేదా మీ ఇంట్లో అయినా చిత్రపటం ఆంజనేయ స్వామి వారిది ఉంటే మాకు గుడికి వెళ్ళటం కుదరదమ్మా అనుకుంటే ఇంట్లో అయినా సరే మీరు చేయవచ్చు. దీపారాధన చక్కగా చేయటం మెయిన్ ఇంపార్టెంట్. నువ్వులు వేసి దీపారాధన చేసి నమస్కరించుకుని, వీలైతే మీరు తమలపాకులు అనేవి తీసుకొని వచ్చి తమలపాకులు గుచ్చి చక్కగా దండ వేయండి. తమలపాకుల దండ, ఇన్ని ఆకులు ఉండాలి అన్ని ఆకులు ఉండాలి అని ఏమీ లేదు నాన్న. చక్కగా తమలపాకులతోటి ఒక దండ అనేది, లేదా సూది దారంతో అయినా సరే గుచ్చవచ్చు. గుచ్చి చక్కగా స్వామివారికి దండ వేసి దీపారాధన చేసి, దీపారాధనలో ఒక 5 నువ్వులు వేయడమే ఇక్కడ విశేషం. ఏమిటి అంటే అంతకుమించి ఏమీ లేదు. అలా వేసి ఓం హనుమతే నమః ఇలా దండం పెట్టుకొని ఓం హనుమతే నమః 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అని 108 సార్లు మీరు జపించండి. ఇంత మించి పెద్దది ఏమీ లేదు నాన్న. ఏవైనా నైవేద్యం కొంచెం పెట్టండి, అరటిపండు కానీ నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా స్వీకరించండి. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవ్వండి. ఇలా 5 మంగళవారాలు ఆచరించండి చాలు.